ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఇప్పుడు మనం కలుసుకోబోతుంది ఎవరో తెలుసా? యంగ్ టాలీవుడ్ సింగర్ శ్రీకృష్ణ. వారిని అడిగి వారి మనసు భావాలు, ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి సినిమాల్లోని పాటల విశేషాలను ఆయన మాటలను తెలుసుకుందాం. హలో శ్రీకృష్ణ. హాయ్ అండి, నమస్తే. శ్రీకృష్ణ, చెప్పండి, అంటే ప్రస్తుతం ఏ ఏ సినిమాల్లో పాటలు, అంటే రిలీజ్ సిద్ధంగా ఉన్నటువంటివి, రిలీజ్ అయిపోయినటువంటి, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి పాటల గురించి చెప్తారా? డెఫినెట్ గా ముందుగా రేడియో ఖుషి.com వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కలిగించినందుకు. అండ్ ఓకే, రీసెంట్ గా నా మూవీస్ రిలీజ్ అయిందంటే అష్టాచెమ్మలో ఒక 2 మంచి పాటలు పాడే అవకాశం నాకు లభించింది. ఆడించి అష్టాచెమ్మ అనే సాంగ్, అలాగే హలో అంటూ పిలిచి అనే సాంగ్. అండ్ ఆ మూవీని అంత బాగా హిట్ చేసిన మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు. అండ్ రిలీజ్ అయింది ఇప్పుడు మరొక సక్సెస్ఫుల్ మూవీ బ్లేడ్ బాబ్జీ. అందులో కోటి గారి సంగీత దర్శకత్వంలో ఒక మంచి పాట పాడాను, పిల్లోరే పిల్ల అనే మా సాంగ్. అండ్ యాక్చువల్ గా ఇప్పటిదాకా మంచి క్లాస్ సాంగ్స్ పాడా, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మాస్ నెంబర్. సో ఈ పాట కూడా బాగా రీచ్ అయింది. అండ్ ఆడియో రిలీజ్ అయిన మూవీస్ అయితే మహానగరంలో శివాచంద్రు అనే ఫిలిం, ఏక్ పోలీస్ అనే ఫిలిం, ఈ ఫిలిమ్స్ ఆడియో రిలీజ్ అయ్యాయి. మరికొన్ని ఫిలిమ్స్ పాటలు కూడా పాడడం జరిగింది. సో ఆ పాటలు ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ఆడియో. అంతకుముందు నా ఫస్ట్ మూవీ అసలు యాక్చువల్గా రిలీజ్ అయింది వచ్చి కోటి గారిదే గోపి గోడ మీద పిల్లి అనే మూవీలో ముద్దులకి ముద్దొచ్చే ముద్దుల గుమ్మ అనే సాంగ్ నేను పాడడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ క్లాస్మేట్స్ లో బిట్ సాంగ్స్ పాడాను. సరిగమప అనే ఒక కార్యక్రమానికి నేను సునీత గారు టైటిల్ సాంగ్ పాడడం జరిగింది. ఇంకా కెఎం రాధాకృష్ణన్ గారికి, శ్రీ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన మినీ మూవీ శ్రీకాళహస్తి మహత్యం అనే మూవీలో బాలు గారు, చిత్ర గారు, ఇంకా సునీత గారు, వీళ్ళందరూ, శంకర్ మహాదేవన్ గారు, హరిహరన్ గారు, వీళ్ళందరూ పాడగా అందులో నేను కూడా ఒక 2 మంచి పాటలు పాడే అవకాశం లభించింది. అదేవిధంగా అష్టాచెమ్మ సినిమాలో మంచి పాటలను పాడేటటువంటి అవకాశం వచ్చింది కానీ అసలు ఫస్ట్ అవకాశం ఎట్లా వచ్చింది? తర్వాత చాలా అద్భుతంగా ఆడియో కూడా హిట్ అవడంతో చాలా మంచి పేరు కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అదేవిధంగా అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి అవకాశం నాకు కల్పించడానికి ముఖ్య కారకులు శ్రీ కళ్యాణి మాలిక్ గారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో యాక్చువల్ గా నేను పాడుతుంటే వారు నన్ను చూడడం జరిగింది. నీ పాట కోసమైనా ఒక మంచి పాట చేయాలి అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. చాలా మంది అంతకుముందు కొంతమంది ప్రముఖులు బాగుంది అవకాశం ఇస్తామని అంటూ ఉన్నారు. బట్ ఏమైందంటే సరే వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇస్తారు అని వెయిట్ చేస్తూ ఉండడమే తప్ప ఇంకొక ఆపర్చునిటీ లేదు, ఇంకో అడిగే ఆపర్చునిటీ. బట్ ఇమీడియట్ గా కళ్యాణి మాలిక్ గారు అష్టాచెమ్మ రిలీజ్ కాకముందు అండ్ ఆడియో కంపోజింగ్ అయిపోయిన వెంటనే నాకు ఒకరోజు సడన్ గా కాల్ చేశారు. కృష్ణ, రేపు మార్నింగ్ వచ్చి ఒక పాట పాడాలి మీరు అని చెప్పి అన్నారు. ఓకే అంటూ వెళ్ళానమాట. ఫస్ట్ ఆయన ట్రాక్ పాడారు. ఆ పాట, ఆ ట్రాక్ వింటుంటేనే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బికాస్ ఒక హిట్ సాంగ్, ఇది మూవీ గనక హిట్ అయితే డెఫినెట్ గా ఈ పాట అందరికి రీచ్ అవుతుందన్న నమ్మకం అయితే కుదిరింది. ఇన్ఫాక్ట్ ఓపెన్లీ స్పీకింగ్, నాకంటే ఆయన ఆ పాట ట్రాక్ చాలా చాలా బాగా పాడారు. అండ్ నా చేత మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ తో పాడించుకున్నారు. ఇప్పటికే బయట చాలా మంది ఆ పాటలో గంగమ్మ మంగమ్మ ఇవన్నీ బాగున్నాయని అంటూ ఉంటారనమాట. సో అవన్నీ కూడా పాడించుకున్న క్రెడిట్ శ్రీ కళ్యాణి మాలిక్ గారికి. సో ఆ పాట అయిపోయింది. సో ఓకే అనుకున్నాను. సో ఒకరోజు మళ్ళీ కాల్ చేసి హలో అంటూ పిలిచే అనే ఒక పాట ఉంది, అది కూడా నువ్వే పాడాలి కృష్ణ అన్నారు. వెళ్ళిపోయి అనమాట. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఇంకొకటి కూడా లభించిందని చెప్పేసి వెళ్ళిపోయి ఆ పాట చూస్తే, లిరిక్స్ చూస్తే చాలా పెద్ద పెద్ద సాహిత్యం, అంటే సిరివెన్నెల గారిది ఒక పేపర్ లో నేను చూస్తే 3-4 పేజీల పాట ఉందనమాట. అమ్మో, ఇంత పెద్ద పాట ఎలా పాడగలను అనుకున్నాను అనమాట. బట్ చూస్తే ఆ పాట అరగంట 40 minutes లో అయిపోయింది మాక్సిమం. టకటకటక అయిపోయింది అనమాట, ఒకే ఫ్లో. అండ్ దట్టు డిఫరెంట్ సాంగ్, మూవీలో ఉన్న 4 songs లో అండ్ ప్లస్ 1 థీమ్ సాంగ్, మొత్తం 5 కలిపి. అండ్ ఇదొకటి డిఫరెంట్ బికాస్ ఓల్డ్ టైప్ ఫిజీ ఇంకా అవన్నీ యాడ్ చేస్తూ కొంచెం మనకు ఆ పాత తరం వాసన, అలాగే సంగీతం గుర్తుకు తీసుకొచ్చే పాట హలో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఈ పాట కూడా పాడడం జరిగింది. అండ్ వెరైటీ ఉంటే డెఫినెట్ గా ఆదరిస్తారు మన శ్రోతలు, ప్రేక్షకులు. ఈ పాటను కూడా హిట్ చేశారు. మరొకసారి ఇంత మంచి సక్సెస్ నాకు ఇచ్చి ఇప్పుడు అందరూ కూడా బయట ఎక్కడికైనా వెళ్తుంటే అష్టాచెమ్మ శ్రీకృష్ణ అని పిలుస్తూ ఉన్నారు అనమాట.
ముఖ్యంగా ఎలా వచ్చిందంటే ఈ పాటలకు రెస్పాన్స్ పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, శైలజ గారు, ఇంకా సునీత్ గారు, నిహాల్ గారు, శ్రీకాంత్ గారు, వేణు గారు, సందీప్ గారు, ఇక్కడున్న సింగర్స్ అందరు, రఘు కుంచే గారు, అందరూ సీనియర్ సింగర్స్ నుంచి నా బ్యాచ్ సింగర్స్ అంటే దీపు, గీతా మాధురి, ప్రణవి, ఇంకా అందరూ కేసీ, రఘు, వీళ్ళందరూ కూడా ఆ పాటలు వింటూ అన్న ఐ మీన్ సూపర్ అన్న, నీ పాట చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాస్ ఏమాత్రం ఈగో లేకుండా, లేకపోతే మనసులో ఎటువంటిది లేకుండా అందరూ కూడా నాకు కాల్ చేసి నన్ను పర్సనల్ గా కలిసి ఈ పాట నీకు మంచి బ్రేక్ ఇస్తుంది అని చెప్పి నాతో చెప్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ క్రెడిట్. అదేవిధంగా అంటే ఆ సినిమాలోని ఆ 2 సాంగ్స్ కూడా ఒక రకంగా అంటే హీరో ఇమేజ్ ని, తర్వాత అదేవిధంగా శ్రీనివాస్ గారి ఇమేజ్ ని కూడా ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయినటువంటి సాంగ్స్. అంటే అంత అద్భుతంగా ఉంది సాహిత్యం గానీ, ఆ మ్యూజిక్ గానీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా రికార్డింగ్ టైంలో ఈ సాంగ్ ఇంత రేంజ్ కి రీచ్ అవుతుంది ఆడియన్స్ కి? అంటే వన్ థింగ్, మూవీ డెఫినెట్ గా హిట్ అయితే మాత్రం డెఫినెట్ గా ఈ పాటలు బాగా హిట్ అవుతాయన్న నమ్మకం అయితే కలిగింది. ఎందుకంటే ఈ రోజుల్లోనే దీనికన్నా ముందు కూడా కొన్ని మంచి పాటలు పాడడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ హిట్ అవ్వకపోయేటప్పటికీ ఆ పాటలు అట్లాగే అయిపోయాయి అనమాట. సో ఈ మూవీ దేవుడా ఈ మూవీ హిట్ అయితే బాగుండు, అష్టాచమ్మ పేర్లోనే కొన్ని డిఫరెంట్ టైటిల్ ఉంది కదా, సో మూవీలో కూడా ఇలాగే డిఫరెంట్ గా ఉంటే బాగుండు, జనాలకు రీచ్ అయితే బాగుండు, నా పాటలు ఎక్కితే బాగుండు అనుకో. ఎందుకంటే మాకు మంచి పాట అలా మిగిలిపోవడం నాకు అలా ఇష్టం లేదనమాట. సో ఆ పాట అందరికి రీచ్ అవ్వాలనే భగవంతుని కోరుకున్నాను. ఫార్చునేట్లీ అందరికి రీచ్ అయింది, పాట రీచ్ అయింది, మూవీ కూడా బాగా రీచ్ అయింది. సో అందులోనే స్పెషల్ గా టైటిల్ సాంగ్ కూడా నాకే పాడడం జరిగింది అంటే ఆడించి అష్టాచమ్మ. ఇంకో విచిత్రం ఏంటంటే మూవీలో 2 హీరోస్ ఉన్నారు. శ్రీనివాస్ అవసరాల గారికి హల్లో అంటూ పిలిచి నేను పాడాను, అండ్ నాని గారికి ఆడించి అష్టాచమ్మ నేను పాడాను అనమాట. ఒకసారి మా లిజనర్స్ కోసం ఆడించు అష్టాచమ్మ టైటిల్ సాంగ్ ఒకసారి హమ్ చేసి వినిపిస్తారా? తప్పకుండా అండి, విత్ ప్లెజర్. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెక్కడం అంటే ఇష్టంగా ఊడడం అంతే, ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెక్కడం అంటే ఇష్టంగా ఊడడం అంతే. నైస్ సార్. అదేవిధంగా మీ వాయిస్ లో వింటుంటే మళ్ళీ ఆ పాట కూడా పాడించుకోవాలనిపిస్తుంది. ఏది హల్లో అంటూ పిలిచి అది కూడా ఒకసారి హమ్ చేయండి. హల్లు అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్ను ఆకర్షించి, అందుకు నీదే పూచి ఎందుకు నీతో పేచి, ఇచ్చేదేదో ఇచ్చి వచ్చే నాతో రాజీ, కోల కంటి చూప కొత్త ఏటి చేప, పూల వింటి తూప తాళవ ప్రతాప, బెదరకి పాప వదలని కైప, నువ్వు కనబడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి, నేనేగా ఎదురొచ్చి, కీడెంచి మేలెంచి హల్లు అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావి నన్ను ఆకర్షించి. నైస్ సార్, చాలా బాగుంది. అదేవిధంగా శ్రీలేఖ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మాయన్ చంటి పిల్లాడు సినిమాలో కూడా మీరు పాడటం జరిగింది. సో ఆ పాట గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్ గా ఈ పాట గురించి చెప్పాలంటే మీరు శ్రీలేఖ గారి దగ్గర నేను 2 సాంగ్స్ పాడాను. నేను 2006 సెప్టెంబర్ లో నేను మన తెలుగు సినిమా రంగానికి నేను గాయకుడిగా పరిచయం అయ్యాను. వచ్చిన వెంటనే నాకు లభించిన మరొక అవకాశం, మంచి అదృష్టం ఏంటంటే తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో పాడడం అనేది. సో ఆ వజ్రోత్సవాల్లో నేను అక్కడ కోటి గారి బృందంతో వెళ్ళాను. సో అక్కడ ఒక 4 పాటలు పాడాను. సో ఆ బృందంలో నన్ను చూశారు కోటి గారు, మన శ్రీలేఖ గారి సౌండ్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు. వారు ఒకసారి లైలా మజ్ను అనే ఫిలిం కోసం శ్రీలేఖ గారు అదే ఒక చూస్తున్నారు, అంటే కార్తిక్ గారి చేత ఇంకా వేణు గారి చేత అందరి చేత పాడించి ఒక పాట ఉంటే ఈ పాట ఎవరి చేత పాడిస్తే బాగుంటుంది అని చూస్తే వెంటనే శ్రీనివాస్ గారు ఇలా శ్రీకృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడండి వజ్రోత్సవాల్లో కూడా చాలా బాగా పాడాడంటే ఒకసారి ఫిల్మించి ట్రై చేయండి అన్నారు. సరే వెళ్ళి పాడాను, ఓకే అయిపోయింది. సో ఆ తర్వాత ఆవిడకి బాగా నచ్చింది. మా ఆయన చంటి పిల్లాడు అనే సినిమా కోసం యాక్చువల్ గా సినిమాలో అంతా కూడా చెన్నై సింగర్స్ పాడారు, విజయ్ దాస్ గారు ఇంకా అందరూ పాడారు అనమాట. సో నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ, నేను చెన్నైకి వెళ్ళి పాడా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యాక్చువల్ గా మనకి హైదరాబాద్ లో ఉంటే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి పాడుతూ ఉంటారు, బట్ అక్కడికి నేను ఇక్కడి నుంచి వెళ్లి పాడాను అనమాట. సో ఆ పాట మొదటిసారి ముద్దు పెడితే ఎంత హాయి, నీ ముద్దులాన తాన నాన తాన నాన అనే పాట శ్రీలేఖ గారికి మా ఆయన చంటి పిల్లాడు అనే సినిమాలో పాడడం జరిగింది. సో శ్రీలేఖ గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.
ఈ సందర్భంగా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆలయం సినిమాలో కోటి గారి డైరెక్షన్ లో వచ్చిన కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఆలయం సినిమాలో కూడా ఒక మంచి పాట పాడటం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు అంటే ఎలా ఉంటాయి, జనరల్ గా అందరికీ తెలుసు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడదగ్గ సినిమాలు. అలాగే వచ్చిన మంచి చిత్రం ఆలయం. సో ఆ మూవీలోకి యాక్చువల్ గా ఆ పాటని ఇంకో ఇద్దరు చేత ట్రై చేశారు. ఓ ప్రేమ 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 నన్ను చేరుకున్నవో వరమా అనే సాంగ్. సో ఈ పాట కృష్ణకు బాగుండేదని చూసి ఫైనల్ గా నా చేత పాడించడం జరిగింది అనమాట. ఎక్కువగా ప్రోమోస్ లో చూపించడం ఆ పాట, అలాగే ఎక్కువగా పబ్లిసిటీ చేయడం. సో ఆ పాటని చాలా మంది పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు కూడా విని కోటి గారికి పర్సనల్ గా కాల్ చేసి ఆ పాట చాలా బాగుంది, ఇది ఇలాగంలో చేశారు, కొత్త అబ్బాయి చాలా బాగా పాడాడు అని చెప్పేసి కోటి గారికి స్పెషల్ ఆయనకి ఫోన్ కూడా చేశారనమాట. సో ఓహో ఓకే, ఆయనకి ఇంకా నా మీద కొంచెం నమ్మకం పెరిగింది అనమాట. ఓకే, కృష్ణకి ఏ పాట ఇచ్చినా పాడగలడు అని చెప్పేసి ఆ పాట కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఒక మంచి చిత్రంలో పాడని సంతృప్తి కూడా నాకు ఇచ్చింది అనమాట. మొత్తం ఎన్ని సినిమాల వరకు పాడడం జరిగిందండి ఇప్పటి వరకు మీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత? కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా అంటే చిన్న కొంచెం మీడియం అన్ని పెద్ద సినిమాలన్నీ కలుపుకొని నేను ఒక 10 to 12 ఫిల్మ్స్ లో పాడడం జరిగింది. వియాల వారికి అయ్యాలనే చిత్రం కోసం రమణ గోగుల గారు ఒక మంచి పాట చేశారు. సూర్యుడే సరే అన్నాడే జాబిల్లి పెళ్లికి బాలుడే సిద్ధంగున్నాడే అనే పాట. ఆ పాట నేను, చిత్ర గారు, రమణ గారు పాడామన్నమాట. నేను అందులో ఉదయ్ కిరణ్ గారికి పాడాను. చిత్ర గారి పక్కన నా పేరు చూసుకోవడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఒక సింగర్ కి అంతకన్నా కూడా ఇంకా అదృష్టం అంటే ఆవిడతో నేను ప్రత్యక్షంగా పాడలేకపోయినా కూడా పరోక్షంగా జస్ట్ ఆ క్యాసెట్ మీద ఇన్లే కార్డ్ మీద శ్రీకృష్ణ చిత్ర అవన్నీ చూసుకునేప్పటికీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. రమణ గోగుల గారు మంచి పాట పాడించారు వియాల వారికి అయ్యాల చిత్రంలో. అదేవిధంగా అంటే అతి కొద్ది కాలంలోనే దాదాపు సీనియర్ సంగీత దర్శకులందరి దగ్గర కూడా మీరు పాడటం జరిగింది. సో హౌ డూ యూ ఫీల్, అంటే ఏ రకంగా ఉందండి మీకు ఫీల్ ఎలా ఉంది? జనరల్ గా ఒక మూవీలో పాడాలి అన్న కోరికతో హైదరాబాద్ వచ్చే సింగర్ కి ఒక చిన్న ఆపర్చునిటీ లభిస్తే అదే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంతోషంగా ఉంటుంది. నాకు మొట్టమొదటే మన సినిమా సంగీతానికి పెద్ద దిక్కు ట్రెండ్ సెట్టర్ అయిన కోటి గారి సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం లభించింది. సో ఆ తర్వాత ఆయన అసిస్టెంట్ గా వర్క్ ఉండడం వల్ల నలుగురికి తెలియడం, చాలా గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు. ఆయన ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, దానికన్నా ముందు ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. సో అటువంటి మంచి వ్యక్తి దగ్గర ఎందరో పెద్దలు, ఏఆర్ రెహమాన్, మణి శర్మ, హారిస్ జయరాజ్, ఇంకా వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర నుంచే వెళ్లి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ గా మంచి స్థానంలో ఉన్నారు. సో ఆయన చాలా లక్కీ హ్యాండ్. అలాగే రైటర్స్ గా సిద్ధార అశోక్ తేజ గారికి, సామవేదం షణ్ముఖ శర్మ గారికి అవకాశం ఇచ్చింది ఆయనే. సో అటువంటి గొప్ప సంస్థానం నుంచి అంటే కోటి గారి ట్రూప్ లో నేను కూడా ఉండడం అనేది నా అదృష్టం. నా టాలెంట్ అలాగే ఇంకా నా బిహేవియర్ బట్టి ఏదైనా నా ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో భగవంతుడు నా టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకునే శక్తిని, అలాగే నన్ను సరిగ్గా నడిపించే శక్తిని నాకు ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుకుంటున్నాను అంతే. అదేవిధంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మర్చిపోలేని సంఘటన కానీ, లేదంటే ఒక ఖచ్చితంగా ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత వారితో పాడాలి, వీరితో పాడాలి, వీరి సంగీత దర్శకత్వంలో పాడాలి, ఇట్లాంటి చిన్న చిన్న కోరికలు అవి ఉంటూ ఉంటాయి కదండి. జనరల్ గా మీరు ఎట్లా అనుకున్నారు? మీకు తీరిన కోరికలు ఏమైనా ఉన్నాయా, తీరిపోయిన కోరికలు ఉన్నాయా? తీరని కోరిక అంటే నేను కీరవాణి గారికి పాడాలి, అది నాకు తీరని కోరిక. సో నేను దానికోసం ప్రయత్నిస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్. తీరిపోయిన కోరిక అంటే అసలు కళ్ళలో కూడా మనం కోరుకోలేని కోరిక అనమాట. కళ్ళలో కూడా అనుకోని ఒక అవకాశం, అదృష్టం, వైభోగం అనుకోవచ్చు ఏదైనా. అటువంటి అపూర్వమైన అరుదైన అదృష్టం నాకు లభించింది. నాకు పర్సనల్ గా శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా 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 ఇష్టం. నేను వినే పాటలు ఆయన చిన్నప్పటి నుంచి నేనంటూ వినింది ఆయన పాటే. సో ఆయన్ని చూడాలని కోరిక. బై ఛాన్స్ ఒక శుభముహూర్తంలో ఆయన చూశాను. ఆయన ముందు పాడాలని కోరిక. సో ఆయన ఒక ప్రైవేట్ ఛానల్లో పాడాలని కార్యక్రమంలో నేను పాడడం జరిగింది. సో అందులో ఐ స్టూడ్ యాస్ ఫైనల్ విన్నర్. హరిహరన్, శివమణి గారు వీళ్ళందరూ నాకు జడ్జెస్ గా వచ్చారు. ఆ ప్రోగ్రామ్ లో నేను ఫైనల్ విన్నర్ గా విన్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా నేను ఆయన ముందు పాడలేనా, ఏంటి ఇంకొక ఆపర్చునిటీ రాదా అని నేను బాధపడుతున్న టైంలో టీవీ అలా స్క్రాల్ చేస్తుంటే ఈటీవీ కన్నడ కనిపించింది. అందులో కూడా బాలు గారు ఇలాగే భాష అర్థం కావట్లా, కానీ క్యాసెట్లు అంటున్నారు, జస్ట్ పాడాలని టైప్ లోనే ఏదో అడుగుతున్నారు అనమాట.
బాగుంది ఇదేదో అని చెప్పేసి వెంటనే నేను అడిగి వాళ్ళు ఎవరిని అడిగి తెలిసిన వారిని అడిగి వివరాలు కనుక్కుంటే ఈటీవీ కన్నడలో ఇలా సెలక్షన్స్ పెడుతున్నారంటే వెంటనే నెట్ నుంచి 2 పాటలు డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత నాకు వచ్చిన ఒక కన్నడ కీర్తన ఈ 3 పాటలు ఒక క్యాసెట్ లో రికార్డ్ చేసి బెంగళూరు ఈటీవీ కన్నడ ఎదెతుంబి హార్డ్వేర్ అనే ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులకు పంపించడం, వాళ్ళు సెలక్షన్స్ కి రమ్మండం. సో సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యి ప్రిలిమ్స్ కి వెళ్ళాను. ఎపిసోడ్ జరుగుతోంది, మార్నింగ్ ఎపిసోడ్, నాది మధ్యాహ్నం ఎపిసోడ్ అనమాట. బాలుగా నిలిచిస్తుంది అనమాట. నన్ను చూశారు ఆయన ఎపిసోడ్ లో. మిమ్మల్ని మీరేంటి ఇక్కడికి వచ్చారు అన్నారు అనమాట. సార్ నేను కేవలం మీకోసం వచ్చాను సార్, ఎపిసోడ్ లో పాడుతున్నాడు. మీ కన్నడ రాదు కదా, మరి ఎట్లా పాడుతున్నారంటే నాకు పాటలు అయితే నేర్చుకున్నాను సార్, మీ ముందు మళ్ళీ పర్ఫామ్ చేయాలి, అదే నా ధ్యేయం లక్ష్యం, అది పెట్టుకుని వచ్చాను అంటే ఆయన బాగా నవ్వారనమాట. సో భగవత్ అనుగ్రహం వల్ల అది కూడా ప్రిలిమ్స్, ప్రీ క్వార్టర్స్, క్వార్టర్, సెమీస్, ఫైనల్స్ కూడా రీచ్ అయ్యాను. ఫైనల్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి ఎల్ సుబ్రహ్మణ్యం గారు, ద ఫేమస్ వయలినిస్ట్, కవితా కృష్ణమూర్తి గారి హస్బెండ్, మన భారతదేశం గర్వించదగ్గ సంగీత కళాకారుడు ఆయన జడ్జ్ గా వచ్చారు. సో బాలు గారు, ఎల్ సుబ్రహ్మణ్యం గారు, నేను, నాకు అందులో కూడా ఫైనల్స్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. సో ఇంకా హ్యాపీ అనమాట. ఆ తర్వాత ఎందుకంటే ఇంకా నాకు ఆయన ముందు పాడాలని కోరిక అట్లా కొనసాగుతూ ఉందన్నమాట. ఒక ఈటీవీ కన్నడ అయిపోయింది, ఇంకే ఛానల్లో పెడుతున్నారో తెలియదు, ఇంకా కామ్గా ఆగిపోయాను. సో ఆ తర్వాత వెంటనే హైదరాబాద్కి వచ్చాను. ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో బాలు గారిని కలవడం జరిగింది. మీరు ఎక్కడ ఉంటున్నారంటే ఇక్కడికే వచ్చేస్తానండి అంటే, నేను మీకు కాల్ చేస్తాను, మనం కలిసి పాడుతున్నా ఉన్నారనమాట. పెద్ద వాళ్ళు వీళ్ళలాగే మాట్లాడతారులే, నన్ను ఎందుకు పిలుస్తారు, నేను ఎక్కడా ఆయన ఎక్కడా అనుకున్నాను అనమాట. కట్ చేస్తే 2008 మార్చ్ లో ఒక శివరాత్రి పర్వదినం ముందు రోజు నాకు ఫోన్ వచ్చింది. ప్రైవేట్ నెంబర్ అని డిస్ప్లే అయిందనమాట. హలో అంటే నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నా అన్నారు. షాక్ నేను. సార్ నమస్తే సార్ అంటే, రేపు మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, మనం కలిసి పాడబోతున్నామని చెప్పారనమాట. మనం కలిసి పాడబోతున్నావా? నాకు ఇంకా షాక్, బాలు గారు ఏంటి నాకు ఫోన్ చేయడం ఏంటి అని. సరే నెక్స్ట్ శివరాత్రి రోజు సూపర్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ తర్వాత ఆయన అన్నారు, మీకు పాస్పోర్ట్ ఉందా అంటే ఉందని. అంటే జస్ట్ ఒక కాపీ, జిరాక్స్ కాపీ నాకు పంపించండి, మనం అమెరికా వెళ్తున్నా అంటే. అప్పటికి ఇంకా ఈయనేంటి నన్నేంటి అమెరికా ఏమిటి, ఎంత మంది సీనియర్ సింగర్స్ ఉన్నారు ఇక్కడ, ఇట్స్ ఇంపాసిబుల్, ఏదో నేను అంటే నా కోసం ఏమైనా మామూలుగా చెప్పినట్టున్నారేమో అనుకున్నా. కట్ చేస్తే అమెరికాకి వెళ్ళిపోయాం అనమాట. అందులోనూ విత్ చిత్ర గారు, మన భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయని చిత్ర గారితో, బాలు గారితో, అలాగే శ్రీమతి శైలజ గారు, ఎస్పీ శైలజ గారితో, వీళ్ళ ముగ్గురు నేను అమెరికా ప్రయాణం అసలు ఒక కళలాగే ఉందన్నమాట. ఇప్పటికీ తలుచుకుంటే నేనేంటి వాళ్ళతో అమెరికా ప్రయాణం ఏంటి అంటే ఇట్స్ అన్బిలీవబుల్. బట్ భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, నేను దాన్ని సద్వినియోగపరుచుకున్నాను. ఎందుకంటే యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ప్రోగ్రామ్స్ కానీ బాలు గారు చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇమ్మీడియట్ గా అక్టోబర్ లో జరిగిన దుబాయ్ ప్రోగ్రామ్ కి కూడా నన్ను తీసుకువెళ్లారు అనమాట. సో అక్కడ కూడా నేను, శైలజ గారు, సునీత గారు, బాలు గారు, మేము నలుగురం అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కోసం. ఆ ప్రోగ్రామ్ కూడా రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఛానల్లో చూపించారు. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ రకంగా బాలు గారితో ఆగస్ట్ 15th కి ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో ఒక మంచి ప్రోగ్రామ్ చేశాను. గ్రేట్. ఆయనంత గొప్ప వ్యక్తి ఇంకా పుట్టరేమో అంతే. ఎందుకంటే ఒక సంగీత భాండాగారం ఆయన. బాలసుబ్రహ్మణ్యం అనే ఒక సంగీత వటవృక్షం కింద పెరుగుతున్న చిన్ని చిట్టి మొక్కలు, ఎదుగుతున్న మొక్కలు అనమాట మేమంతే. చాలా సంతోషం అండి. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, భారతదేశం గర్వించదగ్గ ఒక మంచి సింగర్, వారితో ప్రయాణం, తర్వాత ప్రోగ్రామ్ ఇవ్వడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అదేవిధంగా బాలు గారి విషయం తీసుకున్నట్లయితే ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అన్ని భాషల్లో కూడా ఆయన పర్ఫామ్ చేయగలిగినటువంటి దిట్ట. ఎందుకంటే ఆయన తెలుగులో పాడారు, తమిళ్లో పాడారు, కన్నడలో పాడారు, చాలా పాటలు పాడారు ఆయన. సో ఈ ప్రోగ్రామ్స్ లో కూడా అదే రకమైనటువంటి ఆపర్చునిటీ ఉంటుంది కదండి. సో మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు అసలు? అంటే కంప్లీట్ గా ఓన్లీ తెలుగులోనే పాడటం జరిగిందా, మిగతా భాషల్లో కూడా మీరు పాడటం జరిగిందా? నేను యాక్చువల్ గా బాలు గారు వెళ్లే ముందు మాకు కొన్ని పాటలు ఆయన ఆల్రెడీ సెలెక్ట్ చేసేస్తారనమాట. ఒక 30-40 పాటలు ఆయన ఇచ్చేస్తే అందులో ఒక 20 పాటలు తమిళ సాంగ్స్ ఉన్నాయి. నాకేమో పొట్టకొస్తే ఒక్క ముక్క రాదు తమిళ్. కన్నడ అంటే ఏదో అట్లాగా ఆయన మీద మక్కువతో ఆ ఉత్సాహంతో నేర్చేసుకున్నాను. కొంతవరకు తెలుగుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. బట్ తమిళ ఇలాంటి కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు చాలా కష్టం. అండ్ దట్టు ఎవరికైనా వాళ్ళ భాష మీద మక్కువ అనేది ఉంటుంది. మనకి తెలుగు పాటలను ఎవరైనా కొంచెం ఇలా చేసి పాడుతుంటే ఏంటో వీడు ఇట్లా పాడుతున్నాడన్న భావన మనకి ఉంటుంది. బాలు గారు ఇచ్చిన పాటల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాను. ముందు కొంత రిహార్సల్స్ కూడా మేము చేసుకుని వెళ్ళాం. అక్కడ నేను అంటే బాలు గారి ప్రోగ్రామ్ అంటే జనరల్ గా తమిళ్ వాళ్ళు వస్తారు, కన్నడ వాళ్ళు వస్తారు, మలయాళం వాళ్ళు వస్తారు, హిందీ వాళ్ళు వస్తారు అండ్ తెలుగు వాళ్ళు.
సో 5 లాంగ్వేజెస్, మన సౌత్ ఇండియన్ అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేయాలి అక్కడ. ఒక 30 సాంగ్స్ ఉంటే అందులో నేను ఒక 3 తమిళ్ సాంగ్స్, 2 కన్నడ సాంగ్స్, ఒక హిందీ సాంగ్, ఒక 2 తెలుగు సాంగ్స్ అనమాట. సో తమిళ్ సాంగ్స్ కూడా నేర్చుకోవడం. ఈ అబ్బాయికి తమిళ్ రాదు, ఎలా పాడతాడు వినాలి అని చెప్పేసి వాళ్ళంతా చాలా జాగ్రత్తగా వినడం, నేను వాళ్ళకి ఎక్కడ దొరకకుండా చాలా జాగ్రత్తగా పాడేసేయడం. కన్నడ కొంచెం పర్వాలేదు కాబట్టి ఓకే, హిందీ నో ప్రాబ్లం. ఈ తమిళ్ దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని పాడడం జరిగింది అనమాట. అందులో ఒక పాటకి బాలు గారు, చిత్ర గారు అసలు ఎలా అంటే అలా నన్ను కౌగిలించేసుకొని నా నుదుటి మీద కిస్ చేసేసారు. ఆడియన్స్ అంతా చప్పట్లు, హాల్ అంతా. ఆ పాట మొళి అనే మూవీలో కాట్రిన్ మొళి ఒలియా ఇసయా పూవిన్ మొళి నిరమా మణమా கடலின் மொழி அலையா உதயா காதல் மொழி విழிయా ఇదయా. ఈ పాటకి అసలు బాలు గారు, చిత్ర గారు కూడా అనమాట. అసలు చిత్ర గారు అయితే కృష్ణ పాట ఇంకొకసారి పాడవా అనేసి అడిగి పాడించుకోవడం, బాలు గారు అయితే అలా స్టేజ్ మీద అందరి ముందు చక్కగా ఆత్మీయంగా కౌగిలించుకుని నన్ను నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం అన్ఫర్గెటబుల్ అనమాట నా లైఫ్ లో. ఎందుకంటే దట్టు తమిళ సాంగ్ కి అందరు తమిళ వాళ్ళు కూడా వచ్చే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీ రొంబ సంథింగ్ ఏదో వాళ్ళు మాట్లాడతాను, ఫీలింగ్ అర్థమైంది, చాలా బాగా పాడుతున్నాడు వీడియో అని చేసి వాళ్ళు అంటున్నారని అర్థమైంది. ఐ డోంట్ నో తమిళ్ అని అంటే, బట్ నీకు తమిళ్లో రానట్టే లేదు, అన్ని సూపర్ గా పాడుతున్నావు, మాకు ఎక్కడ ఒక చోట కూడా తప్పే కనిపించకుండా పాడావు, గ్రేట్ అని చెప్పి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేశారనమాట. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ ప్రోగ్రామ్స్ లో, బాలు గారి ప్రోగ్రామ్స్ లో తమిళ సాంగ్స్, అలాగే కన్నడ సాంగ్స్, హిందీ సాంగ్స్ అండ్ మన తెలుగు పాటలు అన్ని పాడడం. తెలుగు పాటలు జనరల్ గా ఉన్నాయి కాబట్టి మంచి మంచి పాటలు పాడడం జరిగింది ఆయన ట్రూప్ లో. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అవంతా కూడా. అవి మళ్ళీ మళ్ళీ అలాంటి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. నాకే కాదు ఇలాంటి ఆపర్చునిటీ, ఎందుకంటే బాలు గారి పక్క నుంచి పాడాలని కోరిక ప్రతి సింగర్ కి ఉంటుంది. సో నాతో పాటు నాకు 4 అవకాశాలు వస్తే ఇంకొక సింగర్ కి ఇంకొక 4 అవకాశాలు, అట్లా అందరికీ అన్ని రకాలుగా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఆ షోలో పర్ఫామ్ చేసిన తెలుగు సాంగ్ ఏంటండి? యమహానగరే కలకత్తా పురి నమహోగిలే హౌరావారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది. యమహానగరే కలకత్తా పురి నమహోగిలే హౌరావారధి. నైస్ సార్, ఎక్సలెంట్ అండి. అదేవిధంగా అసలు ఈ ట్రావెల్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? అంటే టాలీవుడ్ కి రావాలన్నటువంటి ఆలోచన, కోరిక ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? అసలు అంటే ప్రొఫెషనల్ గానే ఒక సింగర్ కావాలని మీరు టాలీవుడ్ కి రావడం జరిగిందా? అసలు మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది అసలు? యాక్చువల్ గా ఈ టీవీ షోస్ అయిపోయిన తర్వాత నేను విజయవాడలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తూ, టీవీ షోస్ చేస్తూ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ నేను విజయవాడలో చేస్తున్నాను. అయిపోయింది. ఆ తర్వాత ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ బేసిక్స్ అనమాట. సో కొంచెం ఇంకొన్ని కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుని హ్యాపీగా హైదరాబాద్ లో సెటిల్ అయిపోవచ్చు అన్న థాట్ ఒకటి. బట్ నా తోటి అంటే నా ఫ్రెండ్స్ 2-3 అప్పటికే మూవీస్ లో పాడడం, ఒక క్యాసెట్ పేరు మీద నా పేరు ఎప్పుడు చూసుకుంటానా అని ఒక చిన్న కోరిక అనమాట. ఎందుకు ట్రై చేయకూడదు? ట్రై చేస్తే ఎందుకు అవకాశాలు రావు? పోనీ అసలు ప్రయత్నం అంటూ చేస్తేనే కదా ఏదైనా వచ్చేది అన్న ఉద్దేశంతో నేను 2006 నేను ఆగస్టులో వచ్చాను అనమాట హైదరాబాద్ రాగానే ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు దిల్సుఖ్ నగర్ లో, అలాగే మూసాపేటలో మా బాబాయ్, మా పిన్ని, మా నాన్నమ్మ గారు వాళ్ళంతా ఉన్నారు. నేను మూసాపేటలో ఉన్నాను అనమాట. వాళ్ళు చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. జనరల్ గా ఈ రోజుల్లో కూడా బంధువుల ఇళ్లలో అంటే జనరల్ గా మనం ఉండలేం. సో బట్ నన్ను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు అనమాట, ఏ రకమైన ఇబ్బంది లేకుండా చక్కగా అయిపోయింది. అటు నుంచి ఓకే ఇంటికి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక జాబ్ అయినా కనీసం మన తిండికి ఉండడానికైనా కనీసం కావాలి కదా, తిండి వాళ్ళు చూసుకుంటారు, జస్ట్ మనకి ఖర్చులకైనా కావాలి కదా ఏదో రకంగా అంటే అనుకుంటే కోటి గారి స్టూడియోకి జస్ట్ అలా వెళ్ళాను అనమాట. నాన్న ఎవరు నాన్న నువ్వు అని అడిగారు. సార్ నా పేరు శ్రీకృష్ణ అండి, నాకు ఒక కార్యక్రమానికి మీరు అంతకుముందు జడ్జిగా కూడా వచ్చారు అంటే గుర్తుందమ్మా, నీ వాయిస్ గుర్తుంది, మనకి ప్రస్తుతం ప్రాజెక్ట్స్ లేవు, కొన్ని రోజులు స్టార్ట్ అవుతాయి, నీ నెంబర్ ఇచ్చేళ్ళమ్మా అన్నారు. సరే అని ఇచ్చాను అనమాట. పెద్దవాళ్ళు
ఏం పిలుస్తారు, సర్లే ఇంకా తప్పదు, మనం కొన్ని రోజులు కష్టపడాలి అనుకున్నా. విత్ ఇన్ 10 minutes లో నాకు కాల్ చేశారనమాట. నాన్న నువ్వు నొటేషన్ రాయగలవు అంటే నేను ట్రై చేయగలనండి అంటే ఒకసారి రా అమ్మా అన్నారు. స్టూడియోకి వచ్చాను. ఆయన ఒక తానా తన నానా తన నాన్న తన నానా తాన నాన్న తన నానా అని ట్యూన్ ఇచ్చారు గిటార్ మీద. సా 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 నిజరీరి గారి సా 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 నిజరీరి గారి సా 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 నిజరీరి మగారి సా అంటే గుర్తుపెట్టుకోవడానికి అనమాట నోటేషన్. ఏదైనా తానా తన తానా తానా తన తానా తానా తన తానా అని పాడేశాను అనమాట. ఓ గుడ్, మంచి గ్రాస్పింగ్ ఉంది, నోటేషన్ కూడా బాగా వస్తున్నావు, నా దగ్గర మరి అసిస్టెంట్ గా వర్క్ చేస్తావా అన్నారు. సార్ మీ దగ్గర నేను అసిస్టెంట్ సార్? తప్పకుండా సార్ అని అనమాట. అప్పటి నుంచి ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా ఉండడం జరిగింది. ఆయనతో పాటు ఉండడం, ఎన్నో విషయాలు చక్కగా ఆయన చెప్తూ ఉంటారు, మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. ఒక అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను కూడా గౌరవంగా మాట్లాడతాను, అవి అతి వినయాలు పోకుండా చక్కగా గౌరవంగా మాట్లాడతాను. ఆయన చక్కగా కూర్చొని అన్నప్పుడు వెంటనే కూర్చోవడం, ఆయన సరదాగా లోకాభిరామాయణం కొంతసేపు, పాటల గురించి కొంతసేపు. సో మొత్తం అలా చాలా ఒక ఫ్రెండ్లీ వాతావరణం అనమాట. అక్కడ ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఒక బడ్డింగ్ సింగర్ కూర్చున్నది, కంపోజింగ్ టైంలో మాత్రం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని దగ్గర పెట్టుకుని ఆయన చెప్పినట్టుగా పాడి తర్వాత చక్కగా ఆయన చాలా ఆప్యాయంగా ఎంతో ప్రేమగా వాళ్ళ ఇంట్లో బిడ్డలా చూసుకుంటారు. ఎప్పుడైనా నాన్న ఇంటికి పోయినాక రా నాన్న అంటారు అనమాట. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, అందరూ ఆంటీ అందరూ కూడా చక్కగా కొసరు వడ్డిస్తారనమాట. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నారు అని ఇది అందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు అనుకుంటూ ఉంటాను అనమాట. బాలు గారు, చిత్ర గారు కూడా అంత గొప్ప సింగర్స్ అయిన కూడా ఏమాత్రం వాళ్ళకి అహంకారం నేను పాడేస్తాను. బాలు గారికి ఇప్పటికీ ఒక ప్రోగ్రామ్ ముందు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మధ్యాహ్నం 1 o'clock నుంచి ఆయన హోంవర్క్ చేసుకుంటారు. సాయంత్రానికి కొంచెం మొదటి 2 పాటలకి కొంచెం టెన్షన్ గా బాగా జరుగుతుందా లేదా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక 2 పాటలు వెళ్తుంటే అమ్మయ్య బండి సాఫ్ట్ గా వెళ్తోంది, ఆ రకంగా ఆయన ఎంత జాగ్రత్తగా చేస్తుంటారంటే అమ్మో ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని లెసన్స్ అనమాట. చిత్ర గారు కూడా ప్రతి ఒక్క పాటని ఎంత జాగ్రత్తగా పాడతారంటే నేను పాడిన పాటే కదా హ్యాపీగా పాడేసేయచ్చు అన్న రిలాక్సేషన్ మాత్రం అస్సలు కనిపించదు. ఎంత అమ్మో బాగా పాడాలి, ఈ పాట బాగా పాడాలి, కృష్ణ బాగా వచ్చిందా ఈ పాట అని అడుగుతుంటే అమ్మో ఏంటి వీళ్ళు ఇంత పెద్ద సింగర్స్. అందుకే వాళ్ళు ఎందుకంటే ఇంకా వాళ్ళు అంత గొప్ప స్టేజెస్ కి రీచ్ అవుతున్నారంటే కారణం డిసిప్లిన్, దాని మీద వాళ్ళు చేసే పని అంటే జస్ట్ పాటల మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో టోటల్ గా ఇది. అదేవిధంగా అంటే కోటి గారి దగ్గర ఇక్కడ మీరు 2 సమయాలను ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? అసలు 2 కాదండి, చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే కోటి గారికే పాడడం కాదు, బయట చాలా మందికి పాడుతూ ఉంటాను అనమాట. సో మార్నింగ్ 9:30, 9:45 కల్లా కోటి గారి దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. 9:45 to 12 ఈలోగా ఇంకా రికార్డింగ్ మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే ఎక్స్క్యూజ్ మీ 1 o'clock పెట్టుకోవచ్చా, లేకపోతే 2 o'clock పెట్టుకోవచ్చా, 2 to 4 పెట్టుకోవచ్చా, మధ్యాహ్నం పెట్టేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం కోటి గారి వరకు ఉంటే 4 to 6 వరకు అక్కడ ఉండి మళ్ళీ సాయంత్రం 6 తర్వాత రికార్డింగ్ చెప్పుకుంటాను అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ మార్నింగ్ కంపల్సరీ కావాలంటే ముందే కోటి గారు చెప్తారు, సార్ రేపు మార్నింగ్ ఒక మంచి రికార్డింగ్ వచ్చింది సార్ అంటే చక్కగా వెళ్ళి పాడినా నువ్వు నా దగ్గరే పాడాలని లేదు, నా దగ్గర వర్క్ చేయలేదు, బయట కూడా చక్కగా పాడు అని ఫ్రీడమ్ ఇస్తారు. సో రిక్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి పాడేస్తాను అనమాట. సో ఈ రకంగా మేనేజ్ చేసుకుంటూ ఉంటా. టైం మాత్రం అందరూ నాకు చాలా సహకరిస్తారు. ఎందుకంటే ఇలా మధ్యాహ్నం వచ్చి పాడుకోవచ్చు అంటే తప్పకుండా వచ్చి పాడుకున్నాను అనేసి అందరూ సహకరిస్తారు ఇక్కడ. సో అంత మంచి సపోర్ట్ అయితే ఉంది. అందరూ చాలా స్నేహంగా ఉంటారు ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్ లో. ప్రస్తుతం నాకు పరిచయం ఉన్న సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సింగర్స్ కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా టెక్నీషియన్స్, ఒక మ్యూజిక్ పనిచేసే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడు నీ కంఫర్ట్ చూసుకున్నా ఏం పర్వాలేదు అని చెప్పి నాకు రిలాక్స్డ్ గా చక్కగా కూర్చొని పాడించుకుంటారనమాట. ఏమాత్రం టెన్షనే పెట్టరు. సో అందుకే పాటలు కూడా కొన్ని మంచి మంచి పాటలు పాడే అవకాశం లభిస్తుంది అనమాట. మీరు మ్యూజిక్ పరంగా ఏమైనా శిక్షణ లాంటిది ఏమైనా తీసుకోవడం జరిగిందండి? నా చిన్నతనంలో శ్రీమతి ఇంగు అన్నపూర్ణ గారి వద్ద కొంతకాలం సంగీతాభ్యాసం చేశాను. ఒక 7-8 నెలలు, నియర్లీ 1 year వేసుకోవచ్చు. ఆ తర్వాత చదువులు, ఇంటర్మీడియట్ ఇవన్నీ చాలా కష్టమైన పరిస్థితుల్లో నేర్చుకోలేకపోయాను. బట్ ఆ టైంలో నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు క్యాసెట్స్ లో విని నేర్చుకుని అన్నమాచార్య కీర్తనల పోటీల్లో నేను గోల్డ్ మెడల్ కూడా సంపాదించాను అనమాట. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నల్లాన్ చక్రవర్తులు బుచ్చాచార్యులు గారు, సంగీత సాహిత్య కళానిధి నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య గారి అబ్బాయి నల్లాన్ చక్రవర్తుల బుచ్చాచార్యులు గారి వద్ద నేను మరికొంతకాలం సంగీత అభ్యాసం చేశాను. ఒక 4-5 months వెళ్ళాను. ఆయన దగ్గర నేను సర్టిఫికేట్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను అనమాట.
సో అది ఎంతవరకు అంటే తర్వాత సంగీతంలో శిక్షణ తీసుకున్న తర్వాత దానికంటూ మీ ప్రయత్నంగా మీరు ఓన్ ప్రాక్టీస్ చేయడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా ఛానల్స్ వాళ్ళు ఈ సింగర్స్ ని ప్రమోట్ చేసేటటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త కొత్త సింగర్స్ అందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయం, అంటే అందరికీ ప్రేక్షకులందరికీ పరిచయం కావడం, తర్వాత అందులో ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి అవకాశాలు కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అప్కమింగ్ సింగర్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అదేవిధంగా మీరు ఆ రకంగా ఆ ప్రోగ్రామ్స్ నుంచే రావడం జరిగింది కదండి. సో అప్కమింగ్ సింగర్స్ కోసం మీ మెసేజ్. వన్ థింగ్ ఏమవుతుందంటే, చాలా ఇప్పుడు ఇది వరకు ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక ఘంటసాల గారు, ఒక జానకి గారు, లేకపోతే ఆ టైంలో వాళ్ళకి కాంపిటీషన్ ఉంది. బట్ వాళ్ళు మనం బాగా పాడాలి, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఈ రోజు ఏంటంటే ఒక సందులోనే 10 మంది సింగర్స్, లేకపోతే ఎంతో మంది, టఫ్ కాంపిటీషన్. ఈ రోజు ఒక ఆపర్చునిటీ లభించడం చాలా ఈజీ అయిపోయింది. అలాగే ఒక ఆపర్చునిటీ వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. అవకాశాలు చాలా, నాకే వచ్చిన అవకాశం వల్ల నాలాంటి అవకాశాలు చాలా మందికి వస్తున్నాయి. బట్ ఏంటంటే టాలెంట్ షోస్ లో పార్టిసిపేట్ నేను ఆ రకంగానే వచ్చాను. ఇన్ఫాక్ట్ ఆ వేడి అక్కడే ఆగిపోకూడదు. వాళ్ళు ఒక గెలిచేసిన తర్వాత మనం గెలిచేసాం. ఏమవుతుందంటే స్టేజ్ మీద పాడడం వేరు, రికార్డింగ్ థియేటర్స్ లో పాడడం వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఆ స్టేజ్ మీద కొంచెం హుషారుగా 2-3 తప్పులు వచ్చేసినా, లేకపోతే 1,00,000 వస్తే ఒక స్టేజ్ మీద మనం పాటలు పాడుతుంటే అంటే కొంచెం జాగ్రత్తగా పాడగలిగితే ఓకే, అదర్వైజ్ చాలా తప్పులు వస్తూ ఉంటాయి అనమాట. బట్ రికార్డింగ్ థియేటర్ లో ఆ తప్పులేం ఉడకవు, ఎందుకంటే ఆ మైక్స్ చాలా పవర్ఫుల్ మైక్స్. ఒక చిన్న తప్పు పాడినా ఏంట్రా వీడు ఎట్లా నెగ్గాడు ఈ కాంపిటీషన్ లో అన్న క్వశ్చన్ వస్తుంది. అలాంటి సందర్భాలు చాలా జరిగి ఉన్నాయి. సో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ లేకపోతే ఒక ప్రోగ్రామ్ లో గెలవడం అనేది ఒక బాధ్యత. అమ్మో, ఇంకా జాగ్రత్తగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి రికార్డింగ్ థియేటర్ లో పాటని వాళ్ళకి వచ్చిన ఒక అవకాశాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. బట్ ఇటీవల కాలంలో కొన్ని కాంపిటీషన్స్ లో గెలిచిన వాళ్ళు అలాంటి అవకాశాలకి వచ్చినా కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ స్టేజ్ వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు, కానీ రికార్డింగ్ థియేటర్స్ కి వాళ్ళ వాయిస్ కొన్ని సూట్ అవ్వట్లేదు. బట్ అది సూట్ అవ్వట్లేదని కాదు, కానీ జస్ట్ వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసి, కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఆ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఎన్నో మంచి మంచి ఆపర్చునిటీస్ కొత్త వాళ్ళకి ఎంతో మందికి వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేనే ఉదాహరణ. అలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి అవకాశాలు అందరూ ఏంటంటే జస్ట్ కాన్సన్ట్రేషన్ తో మనం వర్క్ అక్కడ చేసి, మనం ఏకాగ్రతతో అక్కడ పాడి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడమే, అంతే. అదొక్కటే సీక్రెట్. ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాలి, ఎందుకంటే ఆర్పి గారు మ్యూజిక్ డైరెక్షన్ వచ్చినటువంటి అందమైన మనసులో సినిమాలో మంచి హిందుస్థానీ సంగీతానికి సంబంధించినటువంటి అంశాలు మీరు పాడటం జరిగింది. సో వాటి గురించి కూడా మా లిజనర్స్ తో షేర్ చేసుకోండి సార్. నేను కొంచెం వర్క్ నేర్చుకోవచ్చు అన్న పెద్దవాళ్ళ దగ్గర నేను కోరస్ కూడా పాడడానికి వెళ్తాను అనమాట. ఈ విషయంలో చాలా మంది సీనియర్ సింగర్సే నాకు స్ఫూర్తి. సో ఎందుకంటే మెయిన్ సాంగ్స్ పాడుతున్నా కూడా పెద్ద వాళ్ళ దగ్గర చిన్న బిట్స్ పాడినా కూడా ఎంతో వర్క్ నేర్చుకోవచ్చు. ఆర్పి గారు అంటే మనకు మంచి మ్యూజిషియన్, అయినా మంచి మ్యూజిక్ డైరెక్టర్, అయినా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. సో అందమైన మనసులో ఆయన డైరెక్ట్ చేసిన ఫిలిం కి పాడడానికి వెళ్ళినప్పుడు ధీరననా 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 తన ధీరనా తన ధీరనా ధీరనా ఇలాంటి మంచి హిందుస్థానీ ఆలాప్స్ అందులో చాలా ఉన్నాయన్నమాట. ధీరనా తానా 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 అలాంటి బిట్స్, చాలా కాంప్లికేటెడ్ బిట్స్ ఉన్నాయి. సో కోరస్ పాడడానికి వెళ్ళినప్పుడు జస్ట్ నా చాలా ట్రై చేశారు. ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు అనమాట. జస్ట్ సో ఆ మూవీలో ఉన్న హిందుస్థానీ అలాప్స్ అనేది నా చేత పాడించారు. ఆ తర్వాత ఆయన కన్నడకి చేసిన ఫిలిం కి తెలుగులో కూడా డబ్ చేసింటే ఆ మూవీలో ఒక పాట పాడించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొన్న వేరొక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఆర్పి పట్నాయక్ గారు పాడడానికి వెళ్ళినప్పుడు పాడారు. ఆయన ఇంకొక పాట ఆయన వినిపించి, ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది అని ఆయన అడిగినప్పుడు, చాలా అద్భుతంగా పాడే సింగర్ ఉన్నాడు శ్రీకృష్ణ అని, మీరు పాడిస్తారంటే నేను నెంబర్ ఇస్తానంటే, ఓకే తప్పకుండా మీరు ఇవ్వండి సార్, మీరు చెప్తే మేము కాదంటామని నెంబర్ తీసుకుని వారు నాకు కాల్ చేయడం జరిగింది. ఇలా మీ గురించి ఆర్పి గారు చెప్పారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి నా గురించి చెప్పడం అనేది అది సాధారణ విషయం కాదు. సో ఆయన ఆ రకంగా నన్ను నలుగురికి సజెషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి నా మనఃపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
అదేవిధంగా అంటే సింగర్ గా ఏదైనా ఆల్బమ్స్ లో గానీ, తర్వాత అంటే ఈ డివోషనల్ గానీ ఆల్బమ్స్ లో ఏమైనా చేయడం జరిగిందా అండి ఇప్పటి వరకు? నా పర్సనల్ గా నేనేమి ఆల్బమ్స్ చేయలేదండి, బట్ చాలా మంది చేసిన చాలా చాలా ఆల్బమ్స్ లో మంచి మంచి పాటలు పాడాను. అందాలోకం రమ్మంది అందేలాయకం కమ్మంది అని యువ యువ అని ఒక ఆల్బమ్ లో పాడాను. ఆ తర్వాత ఎన్నో ఆశలతో అనే ఆల్బమ్ లో తేనెగుట్టు పట్టేసి తెలుగే అయినట్టు భావమెట్టు కట్టేసి భాషే అయినట్టు అని మన తెలుగు పాట, తెలుగు భాషకు సంబంధించిన ఒక పాట పాడడం జరిగింది. ఆ తర్వాత కోటి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన కొన్ని డివోషనల్ ఆల్బమ్స్ లో జై జై గణేశం అనే ఒక ఫ్యూజన్ సాంగ్ పాడడం ఆ వినాయకుడి మీద. ఆ తర్వాత బయట చాలా మంది ఘంటాడి కృష్ణ గారికి ఇంకా చాలా చాలా మంచి డివోషనల్ సాంగ్స్ ఆల్బమ్స్ లో కూడా నేను పాడడం జరిగింది అనమాట. మంచి మంచి ఆల్బమ్స్ లో మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నారు, అన్నిట్లో పాడుతూ ఉన్నాను అనమాట. నాట్ ఓన్లీ సినిమా అనే కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మీ స్వస్థలం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, అదేవిధంగా మీ పేరెంట్స్ గురించి కూడా చెప్పండి సార్. అమ్మ పేరు వెంకట పద్మావతి, నాన్నగారి పేరు చంద్రమోహన్. మాది విజయవాడ అండి, బట్ నేను పుట్టింది ఇక్కడ. నేను నాకు కేజీ ఇక్కడే చేశాను అనమాట. యూకేజీ ఎల్కేజీ అవన్నీ ఇక్కడే తీసుకున్న తర్వాత నేను ప్రాపర్ అంటే మా ఇల్లు అంతా కూడా విజయవాడలోనే ఉంది. మా ఇంటి దగ్గర మా మమ్మీ స్కూల్ టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్, ఐడియల్ పబ్లిక్ స్కూల్లో నా విద్యాభ్యాసం గడిచింది. ఆ తర్వాత నాన్నగారు ఇదివరకు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో వర్క్ చేసేవారు, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ లో వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ నాది విజయకృష్ణ కాలేజ్ లో జరిగింది. స్కూల్ నుంచి కూడా నేను పాడుతూ ఉంటే నాకు సగం ఫీజు అక్కడి నుంచి నాకు కన్సెషన్ ఇచ్చారు అనమాట స్కూల్లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో 4-5 కాంపిటీషన్స్ కి వెళ్ళడం, పెద్ద పెద్ద బహుమతులు అన్ని తీసుకురావడం అనమాట. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి బహుమతిలో వీడేదో పెద్ద టాలెంట్ ఉన్నవాడని చూసి వాళ్ళందరూ నా కాలేజ్ వాళ్ళు నన్ను గొప్పగా చూడడం. తర్వాత నాకు 2 years సగం ఫీజు మాఫీ చేసేయడం. ఆ తర్వాత ఇంజనీరింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు, డిగ్రీ అనమాట. డిగ్రీ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ, ద ఫేమస్, ద గ్రేట్ కాలేజ్ ఇన్ విజయవాడ. ఆ కాలేజ్ నేను BA కంప్యూటర్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ చేశాను. అసలు పిబి సిద్ధార్థ నుంచి శ్రీకృష్ణ టీం వస్తోందంటే మిగతా కాలేజెస్ కి సంతోషం, కొంచెం భయం అనమాట. ఎందుకంటే ఏదైనా కాంపిటీషన్ కి వెళ్తే డెఫినెట్ గా మాకు తప్పకుండా ఏదో ఫస్ట్ సెకండ్స్ లో ఏదో ప్రైజ్ వచ్చేది అనమాట. సో వాళ్ళు కృష్ణ పాడుతున్నాడంటే కూర్చొని వింటారు, ఓకే కృష్ణకి వస్తుంది, ఆ టీంకి వస్తుంది ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా ఎక్స్పెక్ట్ కూడా చేసుకునేవాళ్ళు అనమాట. సో నియర్లీ 150 అరౌండ్ 150 to 200 నేను ప్రైజెస్ తీసుకురావడం మా కాలేజ్ కి. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే నేను కట్టిన ఫీజులో సగం ఫీజు నాకు వాపస్ ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్సి ఏమో నన్ను మా సిద్ధార్థ వాళ్ళు మా దాంట్లో చదువు అని చెప్పేసి వేరే కాలేజ్, శారదా కాలేజ్, ఆ శారదా కాలేజ్ మా కాలేజ్ చదువు అని చెప్పేసి. ఎందుకంటే ఏంటంటే కాలేజ్ అంటే చదువు ఒక్కటే కాదు అని ఆటపాటలు కూడా ఉంటాయి కదా. సో ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి వెళ్తుంటే వాళ్ళకి కూడా మన కాలేజ్కి వస్తే సో ఈ కాలేజ్ కూడా ప్రైజెస్ వస్తాయని చెప్పి శారదా కాలేజ్లో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. అక్కడ మా సార్ కైలాసరావు గారు, ఆయన సహకారం కూడా మర్చిపోలేదు. ఆయన కూడా నాకు సగం ఫీజు వాపస్ అనమాట. మా డిగ్రీలో మా రమేష్ గారు, తర్వాత మా వసంత్ గారు ఎంత హెల్ప్ చేశారు. మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మా కైలాసరావు సార్ కూడా, మా కాలేజ్ ఎంటైర్ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి లెక్చరర్స్ వరకు అందరు కూడా చాలా ఆప్యాయంగా అనమాట, చాలా గొప్పగా చూసుకునేవాళ్ళు. కాలేజ్ లో ఒక ముద్దుగా ఒక సెలబ్రిటీ ఇలా చూసుకునేవాళ్ళు అప్పుడే అనమాట. సో ఈ సందర్భంగా నాకు విద్య నేర్పిన గురువులు మొత్తానికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది యాక్చువల్ గా నా డిగ్రీలో నా సింగింగ్ టీమే నా ఫ్రెండ్స్ అనమాట. నా క్లాస్మేట్స్ అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఏంటంటే ఎక్కువ టైం నేను చదువుకున్నా కూడా ఆటపాటలతో పాటలతో ఎక్కువ గడిచేది అనమాట. సో నా జూనియర్ సబ్ జూనియర్స్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఉన్న నా ఫ్రెండ్స్ అంతా నా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్న ఫ్రెండ్సే అనమాట, నా జూనియర్ సబ్ జూనియర్స్. సో ఇప్పటికీ వాళ్ళే నా ఫ్రెండ్స్ గా ఉన్నారనమాట. సో వాళ్ళతోనే హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. హ్యాపీగా 4-5 చోట్ల కలిస్తే 4 పాటలు పాడుకోవడం, సరదాగా బయటకు వెళ్ళి సరదాగా తినడం, సినిమాలకు వెళ్ళడం, కామన్ జనరల్ గా యూత్ ఏం చేస్తుంటారు అని అనమాట. సో ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది. అండ్ ముఖ్యంగా పేరెంట్స్, నా తమ్ముడు, నా చెల్లి కూడా, మా మామగారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో దేనికైనా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫీల్డ్ అంటే జనరల్ గా ఎప్పుడు అవకాశం ఉంటుందో తెలియదు, ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు. సో జనరల్ గా భయపడుతూ ఉంటారు ఎక్కడికైనా పంపించాలన్నా కూడా. బట్ అంత నమ్మకం ఉంచి పంపించారు మా పేరెంట్స్. దేవుడి దేవుల ఇట్స్ గోయింగ్. భగవంతుని ఇంకా వేడుకుంటున్నాను ఇలాగే కొనసాగాలని చెప్పేసి.
డెఫినెట్గా మీరు కోరిన కోరిక ఖచ్చితంగా భగవంతుడు నెరవేరుస్తారని చెప్పేసి మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరపున మా రేడియోఖుషి.com టీం అందరి తరపున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కలిగించిన రేడియోఖుషి.com వారికి అండ్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న శేష ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కలిగించిన మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి